హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి అయితే వినాయక చవితి రోజున ఈవినింగ్ టైం వీడియో అండి. నేను ఈవినింగ్ టైం కూడా దీపారాధన అయితే చేసుకున్నాను. స్వామివారికి ఆ రోజునే ఉద్వాసన అయితే చెప్పేశానండి. ఎందుకంటే 3 days ఉంచుదామన్నా నాకు కుదరలేదు. రియాన్ స్కూల్ గురించి అయితే నేనైతే ఇంటికి వెళ్ళిపోవాలండి. నేను పూజ వచ్చేసి అమ్మవారి ఇంటి దగ్గర చేసుకున్నాను కదా, అందుకని అయితే ఫస్ట్ డే ఈవినింగే ఉద్వాసన అయితే చెప్పేశానండి. ముందుగా అయితే పంచోపచారాల పూజ అయితే చేసేసుకున్న తర్వాత నైవేద్యం కింద పానకము రవ్వ కేసరి అయితే పెట్టానండి. పానకం అనేది డైలీ మా ఇంట్లో పెడతాం, ఎందుకంటే వారాహి అమ్మవారికి. దాంతోపాటు వినాయకుడికి అయితే ఈరోజు రవ్వ కేసరి అయితే నైవేద్యం కింద చేశానండి. తర్వాత హారతి అవి ఇచ్చి ధూపం అవన్నీ వేసిన తర్వాత అయితే ఆవు పాలు జిమ్మేసి అయితే స్వామివారిని పీఠాన్ని 3 సార్లు అయితే కదిపేసి యథాస్థానం ప్రవేశయామి అని అయితే చెప్పుకున్నానండి. పునరాగమనావస్థ అంటే మళ్ళీ సంవత్సరం కూడా స్వామివారు మా ఇంటికి వచ్చి పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.